అన్నదాతలకు ఆత్మీయ స్వాగతము. మిత్రులారా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా టమోటా సాగు, టమోటా ధరలు, అసలు టమోటా పొజిషన్ ఏ విధంగా ఉంది అనే అంశాన్ని నాకు తెలిసిన సమాచారాన్ని అయితే మీకు అయితే అందిస్తా ఫ్రెండ్స్. కేవలం ఇది నాకున్న సమాచారం మాత్రమే. ఈ సమాచారం పైన తప్పప్పులుంటే ఏదైనా మంచి సలహాలు సూచనలు ఇచ్చి మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా విషయానికి వస్తే ప్రస్తుతం టమాటా ధర చూసుకుంటే మనకు సౌత్ తీసుకుంటే మన కల్లా అంతగా 10 కాయల బాక్స్ తీసుకుంటే మంచి కాయలు మాత్రం 250 రూపాయల కంటే 60-70 అయితే పడతానే. ప్రస్తుతం కోలారు, చింతామణి, కలకడ, కలికిరి, పొంగునూరు, పొలం ఇవంతా తీసుకుంటే ఇవి అన్ని మార్కెట్లో కూడా యావరేజ్ తీసుకుంటే 15 కాయల బాక్సు మంచి క్వాలిటీ కాయలు 200 రూపాయల కానీ 250-60 అయితే వెళ్తున్నాయి. ఇంకా మనం మదనపల్లి మొలకల్చెరువులు చూసుకుంటే రోజువారీ మార్కెట్లు రోజు డౌన్ పెరుగుతున్నాయి. అవి కూడా మనం తీసుకుంటే మనకు 300 నుంచి 360, 70, 80 ఓ రోజు పడుతుంటే ఓ రోజు తీసుకుంటే 500 వరకు కూడా వెళ్తున్నాయి. యావరేజ్ కొన్ని లాట్లు మాత్రమే. యావరేజ్ తీసుకుంటే మన పెద్ద బాక్స్ 400 రూపాయలు అయితే అనుకోవాలా మనకు రోజు మార్కెట్ తీసుకుంటే. ఇది ప్రస్తుతము మనకున్నటువంటి. అదే మన తమిళనాడు తీసుకుంటే మనకు తమిళనాడు కూడా సేమ్ రేట్లు పడుతున్నాయి. అక్కడ కూడా ప్రస్తుతం అయితే లోకల్ కాయలు అయితే కొన్ని స్టార్ట్ అయ్యే కాయలు అయితే వస్తున్నాయి. వడన సత్రము, ఐలూరు, దిండుగల్లు లాంటి చోట్ల అయితే తీసుకుంటే మనకు సేలము ఈ ప్రాంతాలన్నీ కూడా మనకు లోకల్ కాయలు అయితే వస్తున్నాయి. లోకల్ కాయలు అయితే పెద్ద మొత్తంలో అయితే కాయలు అయితే లేవు. ప్రస్తుతము తాజా ధరలు మీకు అందరికీ తెలిసిందే. అదేవిధంగా మనం నార్త్ సైడ్ తీసుకుంటే నార్త్ సైడ్ ప్రస్తుతము మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాను, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర అన్ని రాష్ట్రాల్లో కూడా మనం తీసుకుంటే కాయలు అయితే వస్తున్నాయి. అదే మరి కాయల క్వాలిటీలు ఏ విధంగా ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఆల్రెడీ మనం మదనపల్లికి వస్తున్నాయి, మనకు కలగడకు వస్తున్నాయి, అదేవిధంగా అంగల్లో గుర్రంకొండకు వస్తున్నాయి, మొలకల చెరువుకు వస్తున్నాయి, ప్రతి మార్కెట్కి వస్తున్నాయి. కాబట్టి మనకు ఒడ్డుపల్లికి వస్తున్నాయి, ప్రతి అన్ని మార్కెట్లకు వస్తున్నాయి. కాబట్టి మీ కాయలు అందరూ చూసే ఉంటారు. కొందరు క్వాలిటీలు బాగున్నాయి, కొందరు బాగాలేదు, కొందరు మెత్తగా ఉన్నాయి, రకరకాల అభిప్రాయాలు మనకు చెప్తున్నారు. వాళ్ళ అభిప్రాయాలు మనం పక్కన పెడితే అక్కడ కాయలు అయితే వస్తున్నాయి. ప్రస్తుతం ఇప్పుడు తీసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న కాయలు ఎన్ని రోజులు వస్తాయి, ఈ కాయలు ఎప్పుడు దాకా ఉంటాయని సమాచారం మాట్లాడుకుంటే మనము మొదటగా మనకు నార్త్ సైడ్ తీసుకుంటే నార్త్ సైడ్లో ఇప్పుడు ప్రస్తుతం బాగా కాయలు ఇస్తున్న రాష్ట్రాలు తీసుకుంటే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, అదేవిధంగా తీసుకుంటే మన గుజరాత్ ఈ రాష్ట్రాలు అయితే ఎక్కువ మొత్తంలో కాయలు అయితే వస్తున్నాయి. ఎంపీ, యూపీలో అయితే ప్రస్తుతం కొన్ని కాయలు స్టార్ట్ అయినాయి. ఫిబ్రవరి నెలలో కొన్ని శాంపుల్ అయితే పడినాయి. మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాలు, అదేవిధంగా యూపీలో కొన్ని ప్రాంతాలు ప్రస్తుతం ఇప్పుడు శాంపుల్ అయితే పడినాయి. ఇప్పుడు వస్తున్న కాయలు తీసుకుంటే బాగా ఎక్కువ కాయలు తీసుకుంటే మార్చి 15 తేదీ వరకు ఎక్కువ మొత్తంలో కాయలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. మన నార్త్ సైడ్ కాయలన్నీ కూడా మహారాష్ట్ర కానీ ఛత్తీస్గఢ్ కానీ ఇవన్నీ కూడా నాకున్నటువంటి సమాచారం మాత్రమే ఇది. నేను చాలామంది మిత్రులు అయితే మాట్లాడుతున్నాను. నాకు ఛత్తీస్గఢ్లో కింగ్ కేరళ అయితే పరమేశ్వరుని చాలా మంచి మిత్రుడు. మరి 200 ఎకరాల్లో టమాటా ఎప్పుడు సాగు చేస్తుంటాడు ఆయన. ఆయనకున్నటువంటి సమాచారం ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా మార్చి 15 తేదీ వరకు వాళ్ళకల్లా అయితే కాయలు అయితే ఉన్నాయి, పెద్ద మొత్తంలో కాయలు అయితే వస్తాయి. ఆ తర్వాత మార్చి 15 తేదీ నుంచి కాయలు తగ్గుతా పోతాయి క్రమంగా. ఈ ఏప్రిల్ ఫస్ట్ వీక్ కాయలు అక్కడైతే ఒక 80% నుంచి 90% వరకు అయిపోయే అవకాశం అయితే ఉంది. ఇది వాళ్ళు చెప్తున్న సమాచారం ప్రకారం మాత్రం నేను చెప్తున్నా ఫ్రెండ్స్. నేనైతే పోయి చూడలేదు అక్కడ. వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారమే. మీకు తెలుసు ఛత్తీస్గఢ్లో రాయ్పూర్, కింకర్ అనే ప్రాంతాల్లో మనం చూసినట్టయితేనా వాళ్ళు చెప్పే సమాచారం చూసుకుంటే టోటల్గా ఇప్పుడు మనకి టెంపరేచర్ పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ కాయలు అయితే ఏప్రిల్ 15 తేదీ వరకు ఉంటాయి. మార్చి 15కి అయితే మెయిన్ కాయ అంతా అయిపోతుంది. అది మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సమాచారము. ఇంకా ఎంపీయూపీ తీసుకుంటే అక్కడ 50% స్టేకింగ్ అంటే 50% మొత్తం నేలపైన సాగు అయితే ఉంది. కాబట్టి ఆ కాయలు ఇప్పుడు వస్తున్నాయి. కాయలు వచ్చే కాయలు ఉంటే ఇప్పుడు పెద్ద బాక్స్ తీసుకుంటే మనకు వాళ్ళకు 100 రూపాయల కంచి 150 రూపాయలు అయితే పడుతుంది తోటల వద్ద. ఇంకా కొన్నిసార్లు వాళ్ళు కాయలు బయట కొన్ని ఎక్స్పోర్ట్ రకరకాలు అయితే సమస్యలు పడుతున్నారు. ఆ కాయలు అయితే ఉంటాయి. వాళ్ళకు కూడా కాయలంతా కూడా ఈ మార్చి 15 తేదీ కల్లా ఒక 60-70% కాయలు అయితే అయిపోయే అవకాశం అయితే ఉంది. టోటల్గా చూసుకుంటే మనకు నార్త్ సైడ్ కాయలన్నీ కూడా మార్చి 15 తేదీకి మ్యాక్సిమం ఒక 80% వరకు అయిపోయే అవకాశం అయితే ఉంది. మళ్ళీ ఉండే కాయలు వచ్చి ఏప్రిల్ 15 తేదీ వరకు అయితే కాయలు అయితే వాళ్ళకల్లా అయితే వస్తూ ఉంటాయి. ఇది నాకు ఉన్నటువంటి సమాచారం మాత్రమే, నార్త్ సైడ్ ఉన్నటువంటి సమాచారం. ప్రస్తుతం మనకు రేట్ల విషయాన్ని తీసుకుంటే ఛత్తీస్గఢ్ రేట్ల విషయాన్ని తీసుకుంటే ప్రస్తుతం అక్కడ టమాటాలు మనకి కేజీ 2 రూపాయలు కూడా దొరుకుతుంది. బాక్స్ 60 రూపాయల కానీ 70 రూపాయల వరకు కూడా మనకు పెద్ద 25 కిలో బాక్స్ దొరుకుతున్నాయి. కొంచెం క్వాలిటీ కాయలు తీసుకుంటే 7 రూపాయలు కానీ 9 రూపాయల వరకు అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కాయలు అయితే పడుతున్నాయి. 7 రూపాయలు, 7, 8, 9 రూపాయలు అయితే మంచి కాయలు, క్వాలిటీ కాయలు, శాంపుల్ కాయలు మాత్రమే ఛత్తీస్గఢ్లో పడుతున్నాయి. అదే మా గుజరాత్ తీసుకుంటే గుజరాత్లో కూడా 7 నుంచి 8 రూపాయలు.
యావరేజ్ తీసుకుంటే ఆ రాష్ట్రాలు అన్నీ కూడా మంచి కాయలు అన్నీ కూడా మనకు రూ. 7 కాంచి రూ. 8, రూ. 9 అయితే మనకు మార్కెట్ నడుస్తుంది. ఇంకా తక్కువ క్వాలిటీ కాయలు తీసుకుంటే రూ. 2 అయితే నడుస్తుంది కేజీ. అవి మనకు రూ. 60-70 అయితే పడుతుంది. ఇంకా ఆ తర్వాత మహారాష్ట్ర తీసుకుంటే మహారాష్ట్ర నాందేడు తీసుకుంటే ఇక్కడ నాందేడులో తీసుకుంటే ప్రస్తుతం అయితే కాయలు ఎక్కువ మొత్తంలో వస్తున్నాయి. రూ. 70 కాంచి రూ. 140 వరకు అయితే మన 25 కేజీల బాక్స్ అయితే పడుతుంది. అక్కడ అయితే కొంచెం క్వాలిటీ కాయలు అయితే బాగానే ఉన్నాయి. మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే ఇప్పుడు వస్తున్న కాయలు మహారాష్ట్ర కాయలు కొంచెం క్వాలిటీ అయితే బాగున్నాయి. ఆ కాయలు మన ఆంధ్రాకి వస్తున్నాయి, అదే మనకు విజయవాడకు వస్తున్నాయి, గుంటూరు, ఒంగోలు అన్ని ప్రాంతాలు. ఇప్పుడు మొత్తానికి హైదరాబాద్కు వచ్చే కాయలు అన్నీ కూడా మనకు ఎక్కువ మహారాష్ట్ర కాయలు అయితే ఉన్నాయి. అవన్నీ కూడా మనకు 80-70 తోట దగ్గర అయితే రూ. 80-70 కాడ నుంచి 150 వరకు అయితే పడుతున్నాయి. మనలో కొందరు ఈ మధ్య అక్కడ కాయలు తీసుకొస్తే ఇక్కడ మార్కెట్లో పెద్ద బాక్స్ నిన్న తీసుకుంటే వడ్డీపల్లి తీసుకుంటే నిన్న మన రూ. 350 వరకు అయితే పడింది వాళ్ళ కాయలు. మహారాష్ట్ర కాయలు, ఛత్తీస్గఢ్ కాయలు అని కూడా కొన్ని కాయలు అయితే క్వాలిటీ బాగున్నాయి. అంటే ఓవరాల్గా మార్చి 15వ తేదీకి అక్కడ ఉన్నటువంటి కాయల్లో 60-70-80% కాయలు అయిపోయే అవకాశం అయితే ఉంది. ఇంకొన్ని రాష్ట్రాలు కొంచెం తక్కువ మొత్తంలో కూడా అయిపోయే అవకాశం అయితే ఉంది. ఓవరాల్ తీసుకుంటే ఏప్రిల్ 15 నాటికి మనకు నార్త్లో కాయలు ఎక్కువ మొత్తంలో అయిపోయే అవకాశం అయితే ఉంది. ఇది నాకున్నటువంటి సమాచారం మాత్రమే. అయితే తీసుకుంటే మళ్ళీ ఏప్రిల్ మేలో కొన్ని రాష్ట్రాలు తీసుకుంటే మనకు సిక్కిము, మణిపూర్, హిమాచల్ ప్రదేశ్, ఆ తర్వాత ఢిల్లీలోని కొన్ని సరిహద్దు ప్రాంతాల్లో ఇక్కడైతే టమాటాలు వచ్చే అవకాశం అయితే, పంజాబ్ కొన్ని ప్రాంతాలు వచ్చే అవకాశం అయితే ఉంది. అక్కడ ఆ కాయలు అయితే అవి స్టార్ట్ అవుతాయి అనమాట. సమ్మర్కు వాళ్ళకు అక్కడైతే వస్తాయి. ఇది మనకు టోటల్ నార్త్ సంబంధించి రేట్లు, ఆ తర్వాత టమాటా స్టాక్ ఎప్పటిదాకా ఉంటుంది అనేటువంటి సమాచారం ఇది నాకు తెలిసిన సమాచారం మాత్రమే. ప్రస్తుతము మనకల్లా తీసుకుంటే టమాటా ఎక్కువగా పండించే మన ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి చిత్తూరు జిల్లా, మన కడప జిల్లా, ప్రస్తుతం అన్నమయ్య జిల్లా, ఈ ప్రాంతాలు తీసుకుంటే ప్రస్తుతము ఫిబ్రవరి లాస్టు, మార్చి, ఏప్రిల్ 15 వరకు శాంపుల్ పడే తోటలు అయితే చాలా తక్కువ మొత్తంలోనే ఉన్నాయి. అంటే ఒక 10-15% మాత్రమే నాకు ఉన్నటువంటి సమాచారం అయితే ఉంది. కాబట్టి మార్చి, ఏప్రిల్లో శాంపుల్ పడే తోటలు. దీంట్లో తీసుకుంటే మనం టమాటాకు బాగా చెప్పుకోదగిన ప్రాంతం అనంతపురం తీసుకుంటే అనంతపురంలో ప్రస్తుతం అయితే కాయలు అయితే వస్తున్నాయి. మనకు రోజుకి యావరేజ్ తీసుకుంటే మనకు 20,000 బాక్స్ నుంచి 30,000-40,000 బాక్స్ కూడా రోజు అటు ఇటు వస్తున్నాయి. ఆ కాయలు తీసుకుంటే మనకు అనంతపురం బెల్ట్ అని మనకు కళ్యాణదుర్గము, పావుగడ బార్డర్లో కాయలు అయితే ప్రస్తుతం అయితే వస్తున్నాయి. అవి కూడా 15 రోజుల్లో అయితే అయిపోయే అవకాశం అయితే ఫిబ్రవరి మనకు 25వ తేదీ కల్లా మ్యాక్సిమం కాయలు అయితే అయిపోతాయి. అంటే మార్చి 10వ తేదీ కల్లా మనకు అనంతపురం కాయలు చాలా తక్కువ మొత్తంలో, అంటే ఒక 4,000-5,000 బాక్సులు మించి వచ్చే అవకాశం అయితే లేదు. ఏప్రిల్ 10వ తేదీ కల్లా ఆ కాయలు అయిపోయే అవకాశం అయితే ఉంది. ఇంకా మన కర్ణాటక బార్డర్ల కాయలు మనకు తెలుసు, మనకు పావగడ, చిత్రదుర్గ, విజయనగరం అటు సైడ్ తీసుకుని మన కోలారి పక్కన కాయలు కంటిన్యూగా వస్తానంటాయి. మామూలే, కొంచెం తక్కువ మొత్తం ఎక్కువ కాయలు అయితే వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకు ప్రస్తుతం అన్నమయ్య జిల్లా చిత్తూరులో తీసుకుంటే మనకు ఈ మార్చి 15 లోపల శాంపుల్ పడే తోటలు చాలా తక్కువ మొత్తంలో, మార్చి అంతా కూడా చూసుకుంటే చాలా తక్కువ మొత్తంలో తోటలు అయితే ఉన్నాయి. ఇది ఇక్కడ ఉండమంటే మనకు కాయలు వచ్చే శాంపుల్ తోటల గురించి. ఇంకా తమిళనాడు తీసుకుంటే తమిళనాడులో ప్రస్తుతం అయితే లోకల్ అయితే స్టార్ట్ అయింది. తమిళనాడులో ఎక్కువగా టమాటా పండించేటువంటి ధర్మపురి ప్రాంతము, అది కృష్ణగిరి ప్రాంతము, అది తీసుకుని మన దిండుగల్ ప్రాంతము, వడ్డిన సత్రము, ఓసూరు ప్రాంతాలు తీసుకుంటే ప్రస్తుతం అయితే అక్కడ శాంపుల్ పడే తోటలు చాలా తక్కువ మొత్తంలో ఉన్నాయి, కాయలతో వస్తున్నాయి. వచ్చే కాయలు ఏం పెద్ద చెప్పుకోదగ్గ క్వాలిటీ కాయలు అయితే లేవు. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈసారి మనకు 2025 సంవత్సరం అయితే తమిళనాడు ప్రాంతంలో కూడా చాలా ప్రాంతాల్లో టమాటా దిగుబడి అయితే తక్కువగానే ఉంది. అదేవిధంగా కాయలు కూడా క్వాలిటీకి పెద్ద చెప్పుకోదగ్గ పెద్ద క్వాలిటీ అయితే కాదు, కాయలు అయితే వస్తున్నాయి. వాళ్ళ కాయలు కూడా మనకు ఈ ఏప్రిల్ వరకు ఉండే, ఏప్రిల్ 15 వరకు లోకల్ కాయలు అయితే ఉంటాయి. ఇది తక్కువ మొత్తంలో అయితే ఉంటాయన్నమాట. ఇంకా మన కర్ణాటక చూసుకుంటే కర్ణాటకలో ఇప్పుడు 5% మాత్రం ప్లాంటేషన్ జరిగింది. ఇప్పుడు దాకా ప్లాంటేషన్ జరిగింది చూసుకుంటే వాళ్ళకల్లా కూడా ఫిబ్రవరి, మార్చిలో శాంపుల్ తోటలు చాలా తక్కువ మొత్తంలో అయితే ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం తీసుకుంటే మనం టమాటా ప్లాంటేషన్, ఈ టమాటా ప్లాంటేషన్ ఏ విధంగా చూసుకుంటే ప్రస్తుతం మనం సమ్మర్ కాబట్టి కర్ణాటక, ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో మాత్రమే తీసుకుంటే ఈ వేసవిలో ఇక్కడ మాత్రమే మనకు సౌత్లో పంటలు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడ తీసుకుంటే కోలారు, చింతామణి, బాగేపల్లి, అదేవిధంగా మదనపల్లి ప్రాంతాలు తీసుకుంటే ఇప్పటికైతే అంటే ఫిబ్రవరి 15వ తేదీ కల్లా ఒక 20-30% ప్లాంటేషన్ అయితే ప్రస్తుతం అయితే జరుగుతుంది. ఇక్కడ మన చిన్నమండి బెల్ట్ని తీసుకుంటే చిన్నమండము, తమ్మల్లపల్లె, మొలకల చెరువు, బి కొత్తకోట, మదనపల్లె, రామసముద్రము
అంటే ఈ మన పీటీఎం ఈ ఈ ఈ సరౌండింగ్స్లో మాత్రమే ఇప్పుడు మనకు 20-25% అయితే ప్లాంటేషన్ జరుగుతుంది. మనకు బాగ్రాపేట మనకు రొంపిచెర్ల, చిన్నగొట్టుగులు ఈ పక్క తీసుకుంటే ఒక 10-15% ఈ ప్రస్తుతం జరుగుతుంది. మొత్తానికి ఫిబ్రవరి లాస్ట్ వరకు తీసుకుంటే ఈ ప్రాంతంలో ప్లాంటేషన్ 50% మేర అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఫిబ్రవరి లాస్ట్కు సోమల, పొంగునూరు, అదేవిధంగా తీసుకుంటే మనకు చౌడేపల్లి, ముల్బాకలు ఈ ప్రాంతం అంతా కూడా ఫిబ్రవరి లాస్ట్ కల్లా 50% మేర ప్లాంటేషన్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఆ తర్వాత మార్చి 1వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ లోపల, అంటే మార్చి 15వ తేదీ లోపల 100% ప్లాంటేషన్ పూర్తి అయ్యే అవకాశం అయితే ఉంది. మార్చి 1వ తేదీలో, 5వ తేదీ, 10 తేదీల్లో ఎక్కువ మొత్తంలో ప్లాంటేషన్ అయితే భారీ మొత్తంలో నాకున్నటువంటి సమాచారము మార్చి నెలలో అంటే ఫిబ్రవరి 25 పైన మార్చి 15వ తేదీ లోపల చాలా భారీ మొత్తంలో ప్లాంటేషన్ అయితే జరుగుతుంది. మన అన్ని ప్రాంతాల్లో కూడా మన వేసవిలో టమాటా వచ్చే ప్రాంతాలైన బాగ్రాపేట, మన పాత చిత్తూరు జిల్లా, ప్రస్తుతం అన్నమయ్య జిల్లా, కర్ణాటక ప్రాంతం, ఈ ప్రాంతంలో అయితే ఖచ్చితంగా మార్చి 15వ తేదీ కల్లా 100% ప్లాంటేషన్ పోయే అవకాశం అయితే ఉంది. అయితే ఈసారి నాకున్నటువంటి సమాచారము ఏప్రిల్ నెలలో చాలా తక్కువ మొత్తంలో ప్లాంటేషన్ ఉండే అవకాశం అయితే ఉంది. అయితే ఈసారి రైతులందరూ కూడా చాలా ముందుగానే ప్లాంటేషన్కి అయితే వెళ్తున్నారు. దీనిపైన చాలామంది రైతులు అయితే చాలామంది సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలకు నాకు తెలిసినటువంటి సమాచారం అయితే ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. దీనిపైన కూడా మీ అభిప్రాయం అయితే చాలా స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈసారి ఎందుకు రైతులు ముందు వెళ్తున్నారంటే, ఈసారి డిసెంబర్ 10వ తేదీ నుంచి ఇప్పటిదాకా రేట్లు లేవు కాబట్టి తోటలు ఎవరు పట్టించుకోరు. అందులో నార్త్ సైడ్ ఇప్పుడు కాయలు రావు కాబట్టి వాళ్ళు డిసెంబరు, జనవరిలో ప్లాంటేషన్ తక్కువగా ఉంటుంది కాబట్టి రేట్లు లేవు కాబట్టి ప్లాంటేషన్ చేయరని, కాబట్టి మనకల్లా ఎంత ప్లాంటేషన్ అయినా రేట్లు అమ్ముతాయనే ఉద్దేశంతో చాలామంది రైతులు ఈసారి అయితే ముందే వెళ్తున్నారు. మనం ఎప్పుడు అయితే ఈసారి మాత్రం కానీ విని ఎరుగని రీతిలో అయితే ఈసారి సమ్మర్ ప్లాంటేషన్ అయితే జరుగుతుంది. జనవరి నెల లాస్ట్ నుంచి స్టార్ట్ అయింది ప్లాంటేషను. స్టార్ట్ అయింది. ఆ ఫిబ్రవరి నెలలో చాలా భారీ మొత్తం ప్లాంటేషన్ అయితే జరుగుతుంది. ఎప్పుడు లేని విధంగా ఈసారి ఫిబ్రవరి నెలలో చాలా మొత్తంలో సెంటు భూమి కూడా బిల్లు లేకుండా ప్లాంటేషన్ అయ్యే అవకాశం అయితే ఉంది. మార్చి 15వ తేదీ కల్లా 100% ప్లాంటేషన్ అయిపోతుంది. దీని అందరికీ కారణం ఏంటంటే, రైతులు ముందు పోవడానికి కారణం ఏంటంటే ఈసారి నార్త్ సైడు రేట్లు లేవు కాబట్టి కాయలు ఉండవు. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు ఫుల్గా అమ్మేస్తుంది అనేటువంటి భావన ప్రజల్లో మాత్రమే ఉంది. మరి అది ఆ భావన కరెక్టా రైట్ అనేది తర్వాత మనం తెలుస్తుంది. కేవలం ఆ ఫీలింగ్తోనే నార్త్ సైడ్ కాయలు రావు కాబట్టి, ప్రస్తుతం రేట్లు కూడా లేవు కాబట్టి ఖచ్చితంగా ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు బాగా అమ్ముతాయి అనే ఉద్దేశంతో ఈసారి రైతులు చాలా ముందే పోతున్నట్టు మనకు సమాచారం అయితే ఉంది. ఇంకా నెంబర్ 2 ఏంటంటే, సాధారణంగా మన టమాటా మార్కెట్లో బాగా పడుకోబెట్టే మార్కెట్ వచ్చి అనంతపురం మార్కెట్. ఆ కాయలు వచ్చినాయంటే మిగతా మార్కెట్లో మొత్తం పడుకోవాల్సిందే. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఏప్రిల్ మొదట్లో నాటుతారు వాళ్ళు. ఏప్రిల్ మొదట్లో నాటితే ఏప్రిల్లో కానీ వర్షాలు పడినాయంటే ఆ తోటలు బాగా క్లిక్ అయిపోతాయి, మంచి పంట దిగుబడి వచ్చేస్తుంది. ఆ కాయ స్టార్ట్ అయిపోతే మళ్ళీ జూన్లో మార్కెట్ అమ్మే అవకాశాలు అయితే లేవు. ఒకవేళ వర్షాలు రాకపోతే ఏప్రిల్లో మొక్కను నాటినా అవి పెద్దగా బతకవు, చనిపోతా ఉంటాయి. కొన్ని సమస్యలు అది ఇది పెట్టుకుంటే వాళ్ళు ఏప్రిల్ నాటితే ఆగస్టులో కాయలు వస్తాయి. అదే అదృష్టం బాగుండి ఏప్రిల్లో కానీ వర్షాలు పడినాయంటే, ఏప్రిల్ మేలో వర్షాలు పడినాయంటే మాత్రము ఖచ్చితంగా జూన్కి వాళ్ళ కాయలు వచ్చేస్తాయి, మరి డౌన్ అయిపోతుంది అనేటువంటిది ఒక భావం ప్రజల్లో అయితే ఉంది. సేమ్ టైము మనం మే, జూన్లో కన్నా వర్షాలు పడి 50-40 కాయలు మొత్తం కొట్టుకొని పుడిస్తే మాత్రము మళ్ళీ మంచి రేటు వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈసారి మనకు 2025 సంవత్సరంలో టమాటా రైతులు అన్ని విధాలు ఆలోచించుకొని టమాటా బూడ్చుకోవాల్సిందిగా మీ ఎంకేఆర్ టమాటా ఫార్మర్ కోరుతుంది. ఈ వీడియో పైన రైతులు మంచి కామెంట్ రూపంలో మీకు ఏదైనా నా ఒపీనియన్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా చెప్పండి. మీకు తెలిసిన సమాచారం మనము షేర్ చేసుకుందాము. నా ఫోన్ నెంబర్ మీకు తెలుసు, 6300559472. ఓకే ఫ్రెండ్స్, మరోసారి మీకు అందరూ నమస్కారము.